నమస్కారం. మన భారతదేశంలో నేరాలను, నేరస్తులను ఎలా ట్రాక్ చేస్తుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో ఉన్న కొన్ని పవర్ఫుల్ డిజిటల్ వ్యవస్థల గురించి చాలా లోతుగా తెలుసుకుందాం. పదండి, ఇండియా డిజిటల్ డిటెక్టివ్ల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి. మనది చాలా పెద్ద దేశం కదా. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. మరి ఇంత పెద్ద దేశంలో ఒక రాష్ట్రంలో నేరం చేసి ఇంకో రాష్ట్రానికి పారిపోయిన వాళ్లని పట్టుకోవడమంటే మాటలా? ఇది నిజంగా ఒక పెద్ద సవాలు. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే మన డిజిటల్ వ్యవస్థలను డిజైన్ చేశారన్నమాట. ఈ మొత్తం పజిల్ని సాల్వ్ చేయడంలో ఒక సంస్థ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆ సంస్థ ఏంటి, అది ఏం చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం వ్యవస్థకు గుండెకాయలాంటిది ఎన్సీఆర్బీ, అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దీన్ని మనం భారత పోలీసింగ్ వ్యవస్థ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. 1986లో దీన్ని స్థాపించారు. దీని ముఖ్యమైన పనేంటంటే దేశవ్యాప్తంగా జరిగే నేరాలకు సంబంధించిన డేటానంతా ఒకచోట చేర్చి దాన్ని విశ్లేషించడం. సరే, ఇప్పుడు ఈ ఎన్సీఆర్బీ ఆధ్వర్యంలో పనిచేసే ఒక చాలా ముఖ్యమైన టూల్ గురించి మాట్లాడుకుందాం. ఇదే మన డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థకు వెన్నెముక లాంటిది. దీని పేరు CCTNS, అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. ఇది 2009లో మొదలైన ఒక భారీ ప్రాజెక్ట్. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: పోలీస్ చేసే పనులన్నింటినీ డిజిటలైజ్ చేయడం, దేశంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడం అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో తెలుసా? 16,000కు పైగా పోలీస్ స్టేషన్లు. ఆలోచించండి, దేశంలో ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు ఒకే నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. దీన్ని మనం సింపుల్గా దేశవ్యాప్త పోలీస్ ఇంటర్నెట్ అని పిలవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే సమాచారం అనేది క్షణాల్లో ఒకచోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతుంది. ఇంతకీ ఈ CCTNS వల్ల ఉపయోగమేంటి? పాత రోజుల్లో అంతా పేపర్ల మీదే ఉండేది. రికార్డులు ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్లేవి కాదు. కానీ ఇప్పుడు అన్ని రికార్డులు డిజిటల్గా ఉంటాయి కాబట్టి దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుంది. అంతేకాదు, మనలాంటి పౌరులు కూడా ఆన్లైన్లో కంప్లైంట్స్ ఇవ్వడం, FIR కాపీలు తీసుకోవడం లాంటివి చాలా సులువుగా చేసుకోవచ్చు. సరే, నెట్వర్క్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ నెట్వర్క్లో ఉన్న నేరస్తులను ప్రత్యేకంగా ఎలా గుర్తిస్తారనే పద్ధతి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఇప్పుడు ప్రపంచమంతా వాడుతున్న ఈ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ మొదలైంది మన భారతదేశంలోనే. అవును, 1897లోనే కోల్కతాలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫింగర్ ప్రింట్ బ్యూరోని స్థాపించారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని మనం డిజిటల్ యుగంలోకి తీసుకువచ్చాం. ఈ చారిత్రక వారసత్వానికి లేటెస్ట్ వర్షనే నాఫిస్, అంటే నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. దేశవ్యాప్తంగా ఉన్న నేరస్తులందరి వేలిముద్రలను ఒకే డిజిటల్ డేటాబేస్లోకి తెస్తుంది. అంటే ఒక రాష్ట్రంలోని పోలీసులు దేశంలోని ఏ మూలనున్న నేరస్తుడి వేలిముద్రనైనా కేవలం నిమిషాల్లో పోల్చి చూడొచ్చన్నమాట. ఈ నాఫిస్ సిస్టంలో అసలు మ్యాజిక్ ఏంటంటే, అరెస్టైన ప్రతి వ్యక్తికి ఒక యునీక్ 10 అంకెల నంబర్ ఇస్తారు. దీన్నే నేషనల్ ఫింగర్ ప్రింట్ నంబర్ లేదా NFN అంటారు. ఈ ఒక్క నంబర్తో ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని క్రిమినల్ రికార్డులు వాళ్ల లైఫ్ టైం మొత్తం లింక్ అయి ఉంటాయి. సో వాళ్లు దేశంలో ఎక్కడ ఏ నేరం చేసినా పాత రికార్డులు ఈజీగా బయటపడతాయి. అయితే ఇప్పటి వరకు మనం చూసిన ఈ CCTNS, నాఫిస్ లాంటి వ్యవస్థలు విడివిడిగా పనిచేయవు. ఇవన్నీ కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్గా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ అన్ని వ్యవస్థలను కలిపే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. దాని పేరే ఇంటర్ ఆపరేటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, షార్ట్గా ICJS అంటారు. మన దేశంలో ఉన్న మొత్తం క్రిమినల్ జస్టిస్ ప్రాసెస్ను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ ICJS ఎలా పనిచేస్తుందంటే, ఇది న్యాయ వ్యవస్థలో ఉండే 5 ముఖ్యమైన విభాగాలను కలుపుతుంది. అవేంటంటే పోలీసులు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్స్, ఇంకా ప్రాసిక్యూషన్. దీనివల్ల డేటా అనేది ఈ 5 విభాగాల మధ్య చాలా స్మూత్గా షేర్ అవుతుంది. అంటే ఒక FIR ఫైల్ అయిన దగ్గర్నుంచి కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు మొత్తం కేసును ఒకే ప్లాట్ఫాంపై ట్రాక్ చేయొచ్చు. సరే, ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల లాభాలు బాగున్నాయి. కానీ దీని ప్రభావం ఎలా ఉంది? ఎలాంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి? వాటి గురించి కూడా చర్చిద్దాం. మరి ఈ టెక్నాలజీ వల్ల మనలాంటి సాధారణ ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా అంటే చాలా ఉంది. ఇప్పుడు డిజిటల్ పోలీస్ పోర్టల్ ద్వారా మనం ఆన్లైన్లోనే కంప్లైంట్ ఇవ్వచ్చు,
ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకోవచ్చు, మన కేస్ స్టేటస్ ఏంటో కూడా ట్రాక్ చేయొచ్చు. దీనివలన పారదర్శకత పెరుగుతుంది, పనుల్లో ఆలస్యం తగ్గుతుంది. అయితే ఈ డిజిటల్ యుగంలో ఒక పెద్ద సవాలు కూడా ఉంది. అదేంటంటే నేరాల తీరే మారిపోతోంది. ఒకప్పటిలా దొంగతనాలు, దోపిడీల కన్నా టెక్నాలజీని వాడుకుని చేసే నేరాలు, ముఖ్యంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. 2023 ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం సైబర్ క్రైమ్ కేసులు ఒక్క సంవత్సరంలోనే 31.2% పెరిగాయి. ఇది చాలా పెద్ద పెరుగుదల. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ఈ సైబర్ నేరాల ముప్పు కూడా అంతే పెరుగుతోందన్నమాట. మరి ఈ సైబర్ నేరాలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? కారణాలు చాలా ఉన్నాయి. మన దేశంలో ఇంటర్నెట్ వాడేవాళ్లు చాలా ఎక్కువ, కానీ చాలామందికి డిజిటల్ భద్రతపై అవగాహన తక్కువ. నేరస్తులేమో కొత్త కొత్త పద్ధతులు వాడుతున్నారు. పైగా మన పర్సనల్ డేటా కూడా చాలా సులభంగా ఆన్లైన్లో దొరికేస్తోంది. ఇవన్నీ కలిసి ప్రజలను ఈజీ టార్గెట్గా మారుస్తున్నాయి. ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తోంది. టెక్నాలజీ నేరాలను అరికట్టడానికి చాలా ఉపయోగపడుతోంది, నిజమే. కానీ ఈ ప్రాసెస్లో చాలా పెద్ద మొత్తంలో మన పర్సనల్ డేటా సేకరించబడుతోంది. మరి దేశభద్రతకు, పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది ఈ డిజిటల్ యుగంలో మనం సమాధానం వెతకాల్సిన అతిపెద్ద సవాలుల్లో ఒకటి.